నమస్తే. అయితే ఇప్పుడు మనకి ఈ గ్రహణ సమయంలో రోజువారీ జపము ఏం చేయాలి? ఏ సమయంలో ఏ జపం చేయాలి? ఎవరిని పూజించాలి? అనేది మంత్రంతో సహా నేను మీకు అందిస్తున్నాను. జాగ్రత్తగా పాటించుకొని ఆ దోషాల నుంచి విముక్తి కాండి. అయితే ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే గనక మంత్రము ఓం నమః శివాయ అనే ఈ మంత్రాన్ని జపం చేసే టైము రాత్రి 9 నుంచి 10 గంటల వరకు, అంటే ఒక గంట కాలము జపం చేసుకోవాలి. తర్వాత ఎవరికి జపం చేయాలంటే కనుక చిన్న శివలింగానికి ఎదురుగుండా పెట్టుకొని ధ్యానం చేసుకోండి. అయితే దానం ఎలా ఇవ్వాలి అంటే కనుక ఎర్ర గోధుమలు, రాగి పాత్రలు దానంగా ఇవ్వచ్చు. తర్వాత వృషభ రాశి వారికి మంత్రము ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనే ఈ మంత్రాన్ని జపం చేయవలసిన సమయము, అంటే ఈ రాశి వాళ్ళు రాత్రి 10 నుంచి 11 ఈ సమయంలో చేయాలి. ధ్యానం ఎవరికి చేయాలంటే ఎదురుకుండా లక్ష్మీ అమ్మవారి పటం పెట్టుకొని ధ్యానం చేసుకోవాలి. అయితే దానం ఏమి ఇవ్వాలి అంటే కనుక పాలు బియ్యాన్ని దానంగా ఇవ్వాలి. తరువాత మిథున రాశి, ఈ రాశి వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపం చేసే టైము రాత్రి 11 నుంచి 12 గంటల వరకు. ధ్యానము శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఫోటో పెట్టుకుని ధ్యానం చేయాలి. దీనికి దానం ఇవ్వాల్సినది పసుపు, దాంతోపాటు పుస్తకాలను దానంగా ఇవ్వాలి. తదుపరి రాశి కర్కాటక రాశి, ఈ రాశి వారికి ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకుంటూ జపం చేయవలసిన సమయము 12 గంటలు నుంచి 12:40 వరకు, అర్ధరాత్రి అనమాట. ధ్యానం చేయవలసిన అమ్మవారు దుర్గా అమ్మవారి పటం పెట్టుకుని ధ్యానం చేసుకోండి. ఇవ్వవలసిన దానాలు పసుపు కుంకుమ, చీరలు. తదుపరి రాశి సింహరాశి, ఈ రాశి వారి యొక్క మంత్రము మహామృత్యుంజయ మంత్రము. జపం చేసే టైము రాత్రి 12:40 నుంచి 1:20 వరకు. ధ్యానం